Sorry, please forgive me. EFT. I'm sorry, please forgive me. Thank you. I love you, Miss Vardhini. Mrs. Vardhini. మాకేం నచ్చలా. మీరు అన్నీ ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అన్నారు. మాకు అక్కడ ఈజీగా కనిపించట్లా, సింపుల్గా కనిపించట్లా, ఫన్గా అయితే అస్సలు లేనే లేదు. ఒక్కటి కూడా అర్థం కావట్లా. అర్థమైనట్టే ఉంది, అర్థం కావట్లా. రిజల్ట్సా? అసలు రిజల్ట్స్ వస్తాయని నమ్మకం కూడా లేదు. ఎందుకండి మమ్మల్ని ఇంత డబ్బులు కట్టించుకున్నారు మీరు? రిజల్ట్స్ లేకుండా ఇస్తామని చెప్పి. ఐమ్ సారీ, ప్లీజ్ వర్కి మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెబ్బలు పడితే రండి, మాకు పాడుతున్నారు కదా, మీరు ఈసారి రండి మా దగ్గరికి, అందరం కలిసి ఒకేసారి దెబ్బలు పడతాయి మీకు. అంత కోపంగా ఉంది నాకు. ఇన్నర్ చైల్డ్ అంటే అర్థం కాలేదు, కనెక్ట్ ఎలా అవ్వాలంటే నవ్వుతారు. ఎలా అండి మీరు? మా ఏమి మీకు అందరికీ నాలెడ్జ్ వస్తుందా అండి? అన్నీ అర్థమైపోతాయి. అర్థం కాలేదు కాబట్టే కదా మేము అడుగుతున్నాం. నవ్వుతారేంటండి ప్రతిదానికి? మా సంగతి మీకేం తెలుసు? మాకు ఇక్కడ ఎంత వరీగా ఉంది, టెన్షన్గా ఉంది, ఎంత అస్సలు రాలేదు. హోప్ కూడా పోతుంది. మళ్ళీ క్లాసులు 2 రోజులు అయిపోతాయని చెప్తున్నారు. ఎలా అండి? అందరూ గట్టిగా బ్రీతింగ్ తీసుకొని లెట్కొచ్చేసేయండి. ఈ థాట్స్ మీవి. ఇప్పుడు మీరేం చెప్పాలంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు అర్థమైంది, నేను సోల్ నన్ను, నాకు అర్థమైంది. నేను లెసన్ నేర్చుకోవాలి అని ఇంటెన్షన్ ఉంటేనే ఇన్నర్ వరల్డ్ మొదలవుతుంది పనిచేయడం. అసలు ఇన్నర్ వరల్డ్ మొదలవుతుంది పనిచేయడం. సోల్ పివిట్ అవుతుంది టువర్డ్స్ అప్వర్డ్స్. అక్కడి నుంచే వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్ళాలి? దాని ప్రయాణం ఎన్ని రోజులు ఉంది? 14 లోకాల వరకు వెళ్ళచ్చు. ఇట్ కెన్ గో డీపర్, డౌన్ 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 డౌన్, నగవర శివాలు కూడా అవ్వచ్చు. బట్ ఎందుకు సడన్ గా పైకి వెళ్దాం అనుకుంది? ఎందుకంటే దానికి ఛాలెంజెస్ తట్టుకోలేకపోతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, దెబ్బలు నాకు కాదు పడేది. సోల్ మాట మీరు వినపోతే గట్టిగా చెప్తుంది మీకు, హే ఐ వాంట్ గో బ్యాక్. కాన్షియస్ మైండ్, హలో కాన్షియస్ మైండ్, కూర్చో, క్లాసులో కూర్చో, విను విను విను, ఫాలో ఫాలో ఫాలో, గట్టిగా చెప్తుంది. దాని మాట మనకు వినిపించదు. ఏం జరగట్లేదండి. అది అది నాది ఈ తల్లో ఉంది, తీసే. సో దెర్ ఈస్ నో బడీ అవుట్ దేర్. సోల్ తలుచుకోకపోతే మీరు ఈ క్లాస్లో కూర్చోరు. మీ ఛాలెంజ్ మీకు అసలు గట్టిగా కూడా అనిపించదు. చాలా మంది సోల్స్ ఏం చేస్తాయంటే, అంత గట్టిని నేను భరించలేను, కొంచెంగా ఉన్నా సరే, కొంచెం ప్రాబ్లం ఉన్నా నేను క్లీన్ చేసుకుంటా అని వచ్చేస్తే, ఇట్ నీడ్ నాట్ గో టు ద 14 లోకాలు, కిందకి వెళ్ళక్కర్లా, అతుల వెతల లోకాల ఎక్స్పీరియన్స్ అక్కర్లా. ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ టైం చేసిన పుణ్యం ఉండొచ్చు, భూమాత దగ్గర కూర్చోవచ్చు మీరు. సో ఏదైనా కానీ ఈ జన్మలో నేను లెసన్ నేర్చుకుంటా అనుకుంది సోల్. లెసన్ నేర్చుకోవాలంటే లెసనే నేర్చుకోవాలి. ఎవ్రీ థాట్, ఎవ్రీ ఎమోషన్ నాది కాదు అని తెలుసుకుంటే, మీరు చేసే ప్రతి ప్రాసెస్, చెట్టుకి ఇవ్వడం, రాసి కాల్చడం, మీరు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్, ఇది నాది కాదు, ఇది నేను అని చెప్పేది సోల్కి హెల్ప్ అవుతుంది. యాక్సలరేటర్ మీద సోల్ సహస్రారకు వెళ్ళగలదు. అన్ని డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలదు. ఫుల్ఫిల్ చేసుకుంటూ పైకి వెళ్తుంది సోల్. ఈ సోల్కి ఉపయోగపడే ఎనర్జీ
ఈజ్ నా ఇన్నర్ చైల్డ్ నుంచే వస్తుంది. గాడ్ ఓన్లీ ఇన్నర్ చైల్డ్ ద్వారానే మనకి తీసుకునే ఏర్పాటు చేశాడు. కాబట్టే మన ఎనర్జీ డైరెక్ట్గా యూ కాంట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ప్రోగ్రామ్ అయ్యేదే 7 ఏళ్లకి. 7 ఏళ్ల వయసుకే నీకు ఎనర్జీ కంప్లీట్గా గాడ్ ఇస్తాడు అక్కడ. ఆ ఎనర్జీ నువ్వు మిస్ అయ్యావో ఛాలెంజెస్ ఎదుర్కొంటావు. ఛాలెంజ్ అనేది కూడా ఎక్స్పీరియన్సే. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఛాలెంజ్ బయటికి పడపోయినా, లేకపోతే లెసన్ నేర్చుకోకుండా భయపడుతున్నా, బాధపడుతున్నా, కనిపించే వాళ్ళ రిలేషన్షిప్లో మారలేదని వాళ్ళు మారాలని ఎదురు చూస్తున్నా, లేకపోతే ఎడిక్షన్స్లో మారాలని ఎదురు చూస్తున్నా, ఎదురుగా చూస్తున్న సినిమాను చూసి అరే తాగకురా, అరే కొట్టకురా, తన్నకురా అని చెప్తే సినిమా వాడు ఏమన్నా వింటాడా? వింటాడా అండి? సినిమా థియేటర్లో మీరు వెళ్ళి చూడండి, గట్టిగా ఫోన్ పెట్టన్నారండి, లేకపోతే పెద్ద రాయి తీసుకుని కొట్టండి. ఎలా చేంజ్ రాదో. 3D రియాలిటీ ఈజ్ అ 3D రియాలిటీ, మాయా, ఫిజికల్ మాయా. ఇది కూడా నీ తల్ల ప్రొజెక్టర్ నుంచే వస్తుంది, బయట నుంచి ఏది రాదు. నాకు అర్థమైంది, బయట ప్రపంచంలో ఏమీ లేదు. రోజు రోజుకి బయట ప్రపంచంలో ఏం లేదని నేర్చుకోవడమే ఈ క్లాస్ పర్పస్. నేర్చుకున్నదంతా నేను ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రతి నిమిషం నాది కాని ఎమోషన్ని తీసేయాలి. ఎమోషన్ వచ్చిందంటే, థాట్ వచ్చిందంటే, స్మెల్ వచ్చిందంటే టాయిలెట్ క్లాగ్ అయింది. ఇన్నర్ చైల్డ్కి చెప్పాల్సిందే, ఫ్లష్ ఇట్, లెట్ గో. చెప్పకపోయినా, నేనెవరినో అర్థమయ్యి లెసన్ నేర్చుకోకపోయినా లైఫ్లో పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏం రావు. ఇంకా నేను చక్రా క్లాస్లో ఉన్నాను. ఎనర్జీస్ అన్నీ, మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీస్, దే ఆర్ ఆల్ దేవతలు నా పక్కనే ఉంటారు. ఆల్వేస్ నా సోల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నా చైల్డ్ని పైకి తీసుకొని కూర్చోపెట్టాలనుకుంటున్నారు. కోరిక ఎస్ కిందకి. అసలు నేను కిందకొచ్చిందే నా కోరికలను నెరవేర్చుకోవడానికి. మళ్ళీ మళ్ళీ రూట్ చక్రానికి వచ్చాను అంటేనే నా కోరిక నెరవేరలేదు అని అర్థం. ఏ కోరికైతే వచ్చిందో గట్టిగా ఆ కోరిక నెరవేరాలి అంటే ముందు నేనేం చేయాలి? లెసన్ నేర్చుకోవాలి. నాకు అర్థమైంది, నేనెవరినో అర్థమైంది. కోరిక నెరవేరాలి అంటే ఒకే ఒకటి, నేనెవరినో తెలుసుకొని లవ్, జాయ్, హ్యాపీనెస్ నా ఇన్నర్ చైల్డ్కి ఇస్తే క్లాగ్ అయిన టాయిలెట్ని జస్ట్ బటన్ నొక్కు చాలు, వెళ్ళిపోతుంది. రోజు నొక్కే ఉంచు అని చెప్తే చాలు, నా లైఫ్ అద్భుతంగా అయిపోతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను చెప్పడానికి కూడా బతికిస్తున్నా. సఫర్ అవుతున్నాను కానీ ఆ డిస్గస్టింగ్ ఎక్స్పీరియన్స్కి వే ఉంది అని చెప్పినా కూడా క్లాస్లో నాకు అర్థం కావట్లేదు, నేను దాని మీద వర్క్ చేయట్లేదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అందరు ఇక్కడ చేతులు పెట్టండి. లాస్ట్ 9 years నుంచి ఎన్నిసార్లు నేను లెసన్ మిస్ అయ్యానో, నాకు గుర్తున్న సందర్భాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న కర్మకి కారణమై ఏమేమైనాయో అన్నిటికీ రాసి
సారీ నేను లెసన్ నేర్చుకున్నాను అని చెప్తే రేపు మార్నింగ్ పోర్టల్ అద్భుతంగా మీ సొంతం అవుతుంది. కోరికలన్నీ మేనిఫెస్టేషన్ జరుగుతాయి సెకండ్ పార్ట్లో. ఫస్ట్ పార్ట్ ఇస్ లెసన్ నేర్చుకోవడం, రాసేసి కాల్ చేయడం, మెడిటేషన్, దాని తర్వాత మేనిఫెస్టేషన్. మెడిటేషన్ రేపు చెప్తాను. యూట్యూబ్లో ఆల్రెడీ కొంత చెప్పాను. రేపు మీ క్లాస్లో, క్లాస్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూట్యూబ్ ఇస్ డిఫరెంట్ ఎనీవే, బట్ యూట్యూబ్లో కూడా మంచి కంటెంటే ఇచ్చాను, మీకు అర్థమవుతుంది. బట్ మీరైతే మాత్రం లెసన్ నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇప్పుడు ఛాలెంజెస్ 9 ఇయర్స్ లోపే ఉన్నాయి. ఇప్పుడు మీరు వేసుకున్న సీడ్ నెక్స్ట్ 9 ఇయర్స్కి కల్లా అద్భుతమైన 9 ఇయర్స్ దాకా వెయిట్ చేయగల. వెన్ యూ క్లోజ్ ఇట్, రేపు మార్నింగ్ కూడా మీకు మేనిఫెస్టేషన్ ఇస్తారు. ఎంతమందికి అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రింక్ వాటర్. మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు అగైన్ ఇవాళ ఇచ్చే రిచువల్ ఈజ్ ఓన్లీ లెసన్ నేర్చుకున్న తర్వాతే మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఎవరు నాకు ఇవ్వట్లేదు అన్నప్పుడు డబ్బులు మీరు ఒక 11 కాయిన్స్ తీసుకోండి. 11 మీ కాయిన్స్ ఏదో ఒకటి, మీ మీ కంట్రీ కాయిన్స్ లేకపోతే ఏం దొరికినా కాయిన్స్ తీసుకోండి. ఇండియన్ రూపీస్లో ఇవ్వాలా, ఫారెన్లో ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలంటే వాళ్ళు తీసుకొని 11 కాయిన్స్ తీసుకోండి. తర్వాత ఈ బౌల్ని మీరు ఇలాగ ధూప్ వేసేసి క్లీన్ చేయండి. మొన్న చూపించాను కదా, అలా చేసి ప్రతి కాయిన్కి కూడా ధూప్ వేసి ఏం చేస్తారంటే ప్రతి కాయిన్ మీద యూ హ్యావ్ టు రైట్ ద నేమ్, ఎవరైతే ఇవ్వాలో చిన్నగా రాయండి, సన్నగా స్కెచ్ పెన్ తీసుకొని అమౌంట్ ఎంత ఇవ్వాలో రాయండి. ఓకే, రాసి 11 కాయిన్స్ పెట్టాలి. అలాగా పెట్టిన తర్వాత అది కూడా దూపేసి తర్వాత హనీ ఆ 11 కాయిన్స్ చుట్టూతో ఒక 3 స్పూన్స్ వేయండి. ఇలాగా చేస్తూ ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ నిండాలి. ఫస్ట్ టైంలోనే కాయిన్స్ అన్నీ కూడా హనీతో నిండి ఉండాలి. నిండున్న తర్వాత మధ్యలో మీరు షీమ్ వేయండి సిన్నమన్ పౌడర్తో. అర్థమైందా? ఇంటెన్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. వాళ్ళు మీకు ఇచ్చేస్తున్నారు, ప్రాబ్లం వాళ్ళది కాదు. యూ ఆర్ ద ప్రాబ్లం. ఎలవర్ ఇస్ ద ప్రాబ్లం, రిసీవర్ ఇస్ ద ప్రాబ్లం. రిసీవర్ ప్రాబ్లంలో ఉన్నాడు అని మనం తెచ్చుకుంటాం. అర్థమవుతుంది? ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళు కదా, మీరు దీనికి బ్యాంక్కి రాయొచ్చు, బ్యాంక్ లోన్స్ కావాల్సిన వాళ్ళు రాయొచ్చు, డబ్బులు ఇవ్వాలంటే రాయొచ్చు, ఏదైనా సరే మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇన్ ఏ జెన్యున్ వే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నా చెల్లెళ్ళు ఉంటారు, లేకపోతే అక్క తమ్ముళ్ళు ఉంటారు, లేకపోతే అన్న అక్కలు ఉంటారు. వాళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళ దగ్గర నుంచి